గాంధీ మహాత్ముడు గమ్యం గొప్పగా ఉంటే చాలదు, మార్గం కూడా గొప్పగా ఉండాలన్నాడు. అది ఒక ఆదర్శం. అది అర్థం చేసుకునే ఒక విధానం. కొంతమంది గాంధీ మహాత్ముడు చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మార్గం ఎలా ఉన్నా పర్వాలేదు, గమ్యం గొప్పగా ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది గమ్యం ఏమైనా పర్వాలేదు, మార్గం గొప్పగా ఉండాలంటారు. ఇది వ్యక్తిని బట్టి, సంస్థను బట్టి వాళ్ళు ఆలోచించే తీరు మారుతుంది. మన దేశంలో ప్రజాస్వామ్యం అమలు జరగాలి అనే అద్భుతమైన గమ్యాన్ని పెట్టుకున్నాం. దాన్ని సాధించే మార్గం కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిషత్తులో చాలామంది కూర్చొని కుస్తీ పెట్టి తమకు చేతనైనంతలో ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసి 1950 జనవరి 26వ తేదీ నుంచి ఇది అమలు జరిగి ఏర్పాటు చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిపాలించే వాళ్ళు గతంలో మనల్ని పరిపాలించి వెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వాన్నంగా మారారు. వీళ్ళకి గమ్యం చేరడానికి ఎటువంటి మార్గమైనా ఒకటే అని నిర్ణయానికి వచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతిలో ప్రవర్తించడం మానేశాయి. వాటంతటా మానేసినట్టు చేశారు. వాటిలో బహుశా చివరిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా ఎన్నికలు జరిగే విధానంలో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికత వీటిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా చాలా సంఘటనలు చూస్తే కనపడదు. ఇప్పుడు ఉన్నట్లే ఎన్నికలు ఇక ముందు కూడా జరిగితే బీజేపీ పార్టీ తప్ప, ఆ పార్టీ దాని అనుయాయులు తప్ప మరొక పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలలో ఓట్లని కొనుగోలు చేయటం, సంతలో సరుకుల్ని కొన్నట్టు కొనుగోలు చేయటం ఎప్పుడో మొదలైంది. అది బీజేపీతో మొదలు కాలేదు, ఇది చివరిది కూడా కాదు. కేవలం డబ్బున్నోళ్ళు మాత్రమే ఎన్నికల్లో పాల్గొని పోటీ చేయగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ పార్టీ తరఫున గెలిచినా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని ఉసికొల్పి భయపెట్టి లొంగదీసుకొని తమ పార్టీలోకి గంతేసేటట్టు చేయగలిగే అవకాశం ఈరోజు పరిపాలించేటోళ్ళకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుకున్న ఐటీ, ఈడీ లాంటి వాటిని స్వతంత్రంగా పనిచేయనీయటం మానేసి చాలా కాలమైంది. స్వతంత్రంగా పనిచేయనీయటంలో తమ పార్టీలో అవినీతి పరులు ఉంటే వీళ్ళ దగ్గరికి సంస్థలు రావు. ఎదుటి పార్టీ వాళ్ళలో ఇలాంటి అవినీతి ఉంటుంది, వాళ్ళ మీద దాడులు మొదలవుతాయి. దాడులకు భయపడ్డ వాళ్ళు ఎగిరి దూకి వీళ్ళ పార్టీలోకి వస్తే వాషింగ్ పౌడర్, నిర్మా శుభ్రం అయిపోతారు. ఇంకా వాళ్ళ మీద విచారణ ఉండదు, కేసులు ఉండవు. ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యాధికారంలోకి వస్తారు. అన్నీ మన కళ్ళెదురుగానే కనపడుతున్నాయి. అందుకనే ఎన్నికల్లో ఓట్లను కొనుక్కుంటారు, అభ్యర్థులను కొనుక్కుంటారు. ఒక అభ్యర్థి మనకు వ్యతిరేకంగా నామినేషనే ఇవ్వకూడదు అనుకుంటే కూడా ఆ ఏర్పాటు చేస్తారు. మీనాక్షి నటరాజన్ కేసు మనకున్నది. ఒకవేళ గెలిస్తే సంతలో గేదెలను కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనేసుకుంటారు. వాళ్ళ మీద పార్టీ మారారనే పేరుతో ఉండి చట్టం వర్తించకుండా ఏర్పాటు చేసుకుంటారు. మనకు మార్గం ఏదైనా పర్వాలేదు, మన గమ్యం అధికారం రావడానికి ఏ మార్గం అవలంబించినా ఏమాత్రం తప్పు లేదన్నట్టుగా ఈరోజు పాలించే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాన్ని చూసేవాళ్ళు కానీ, మీడియా కానీ, మేధావులు కానీ నిరసించకపోగా చాణక్యమని పేరు పెట్టారు, దానికి సోషల్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు, ఎలక్షనీరింగ్ అని పేరు పెట్టారు. కులాలు కుంపట్లను అనరు, ఎన్నికల్లో మోసాలు అనరు, ఎన్నికల్లో మ్యానిపులేషన్ అని అనరు.
అంతగా సమాజం అర్థం చేసుకోవటంలో కూడా కుళ్ళిపోతే ఈ ఎన్నికల్లోంచి ప్రజాస్వామ్యతంగా అభ్యర్థులు గెలుస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యతంగా ఈ దేశంలో ఎన్నికలుగా జరిగితే, పెద్ద ఆశ అది, జరుగుతాయని నమ్మకం ఏం లేదు. జరిగితే ఒక్క ఎన్నికలో కూడా బీజేపీ గెలిచే అవకాశమే లేదు.